అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. ఈ యొక్క నియోజకవర్గం అంటే చాలా స్పెషల్ నియోజకవర్గం. ఒక మంత్రి ఇలాఖా అని కూడా చెప్పుకుంటారు. ఈ మంత్రికి చాలా స్పెషలైజేషన్ మంత్రి. ఆ మంత్రి ఇలాఖాలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నా. సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ములుగు జిల్లా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం అన్న గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. అన్న నమస్తే. నమస్కారం అన్న, బాగున్నారా? బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న బలరాం అన్న, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందో తెలుసా నాకు? ఈ యొక్క ములుగు జిల్లా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక వైబు, ఒక సౌండ్, ఒక స్పెషల్ ఉంటది. ములుగు జిల్లా అంటే సీతక్క అంటే ములుగు జిల్లాలో సీతక్కను ఓడించేంత దమ్ము ఎవరికి లేదని చెప్పేసి అంటారు. అలాంటి అంత పేరుగాంచిన జిల్లాకి మీరు ఒక బీజేపీ పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు కదన్నా. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని, మంత్రి సీతక్క గారిని ఎదుర్కొనేంత శక్తి సామర్థ్యం బీజేపీ పార్టీకి మీకు ఉన్నది అనుకోవచ్చా? తప్పనిసరిగా బీజేపీ పార్టీకి నెక్స్ట్ టైం మేము గట్టి పోటీ ఇచ్చి గెలిచే ప్రయత్నంలో మేము ప్రయత్నం చేస్తున్నాం ములుగు అసెంబ్లీ నుండి. ఎందుకంటే మాకు ఇప్పుడు బూత్ స్థాయి నుంచి వెళ్ళి, శక్తి కేంద్రాల స్థాయి నుంచి వెళ్ళి, మండల స్థాయి వరకు ఇప్పుడు జిల్లా కమిటీ కూడా పూర్తిగా సంపూర్ణంగా ఉన్నాం. దాని మీద మేము ఏ పోరాటానికైనా సిద్ధానికి రెడీ ఉన్నాం బీజేపీ పార్టీ గారు. ఇలా నరేంద్ర మోడీ గారి పథకాలతోటి ప్రతి గ్రామానికి, ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి తీసుకుపోయడానికి మా స్టేట్ రామచంద్ర అన్న ప్రయత్నం చేస్తాడు. దానిలో భాగంగా మేము కూడా ఇక్కడి నుంచి వెళ్ళి గట్టి ప్రయత్నంలో ఉన్నాం. సో ఏంది అసలు ములుగు జిల్లా అంటే ఇంకో స్పెషల్ కూడా ఉందన్న. ఇక్కడ ఇంత ముందు నక్సల్స్ ఉన్న ప్రాంతం. సో నక్సల్స్ అంటే ప్రధానంగా చాలా వరకు దేవుణ్ణి నమ్మరు, అవునా కదా? సో అలాంటిది ములుగు జిల్లాలో ఇప్పుడు అనుకున్న బీజేపీ పార్టీ అంటే హిందూ ధర్మ పార్టీ, దేవులను ఎక్కువ కొలిసే పార్టీ, జై శ్రీరామ్ అనే నినాదంతో ముందుకెళ్తున్న పార్టీ అన్న. మరి ములుగు జిల్లాలో ఇప్పటికి కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు లేడని కొంతమంది, దేవుడు ఉన్నారని కొంతమంది. ఇక్కడ ఈ ఎర్రజెండా సిద్ధాంతాలు వాళ్ళు ఉన్న దగ్గర మీరు ఈ యొక్క హిందూ మతంతో వెళ్తే ఇక్కడ మీకు ఓట్లు పడే ఛాన్స్ ఉందంటారా? సంపూర్ణంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ పర్యాటక ప్రాంతం ఇది. మాకు సమ్మక్క సారక ఇక్కడ ఉన్నది. ఇలా రామప్పకి యునెస్కో గుర్తింపు ఇచ్చినాం మేమే. ఇలా లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉంది ఇక్కడే. ఇలా ఎన్నో చారిత్రాత్మకమైన ములుగు మన తెలంగాణలోనే చెప్పుకోదగ్గ చారిత్రక ప్రాంతం ములుగు. ఇక్కడికి మా కేంద్ర ప్రభుత్వం నుంచి యునెస్కో గుర్తింపు తెచ్చినాం. ఇప్పుడు వేరే మొన్ననే జాతీయ గుర్తింపు ఇచ్చినాం శివాలయానికి. ఈ పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అమృత పథకం కింద ఫండ్స్ వస్తున్నాయి. ఇలా గిరిజన యూనివర్సిటీకి మేము 900 కోట్లు ఇప్పుడు శాంక్షన్ చేసి కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ చెప్పుకోవడానికి మాకు ఉన్నన్ని ఎవరికి ఫెసిలిటీస్ లేవని చెప్తాను నేను. ఎందుకంటే కాంగ్రెస్ చేసింది ఏం లేదు ఇక్కడ. కాంగ్రెస్ చేసింది ఒప్పుకున్న వాగ్దానంలో ఒక్కడైనా అమలు పరిచయంలో చూపించమనండి. ఇక్కడ ఒక్కడైనా అమలు పరిచయంలా, ఇది ఏది అమలు పరిచయంలో 6 గ్యారెంటీలు అమలు పరిచయంలా, లేకపోతే 420 హామీల అమలు పరిచయంలా ఒక్కడైనా చూపించమని వాళ్ళని. మేము దేనికంటే దానికి సిద్ధం ఉంటాం. సో అన్న ములుగు జిల్లా అనేది కూడా ఇక్కడ చాలా బలంగా ఉంటది. ఎందుకంటే సమ్మక్క సారక ఆదివాసులకు మన దేవతలు, వాళ్ళ దేవతలు అంటే ఎంతో గౌరవం వాళ్ళకు. ఆ గౌరవంతో మేము హిందుత్వం అనేది మేము హిందుత్వం కోసం, వాళ్ళ కోసమే కాదు, ప్రతి ఒక్క పౌరుని, ప్రతి ఒక్క వాళ్ళని మేము మంచి చెడు మేము ఎవరిని కూడా చెడు ప్రభావం చూపించాం మేము. కానీ హిందుత్వం కూడా ఒక భాగమే, దాంట్లో ప్రజలలో ఒక భాగమైన దాని సిద్ధాంతంతో మేము పోతాం అంతే తప్ప ప్రజలు హిందుత్వం అనేది కొన్ని పార్టీలు ద్వేషిస్తాయి, కొన్ని పార్టీలు పట్టించుకుంటలేవు. కానీ హిందుత్వాన్ని పట్టించుకోకపోతే హిందుత్వం ఎదిపోతుంది. అదొక భాగం, ప్రజలలో ఒక భాగం కాబట్టి దాన్ని మీద మేము ఎక్కువ ఫోకస్ పెడతాం అంతే. కానీ ఈ వేరే ఎర్ర జెండా అని ఇంకో జెండా అని వాళ్ళ ప్రజలను మేము వ్యతిరేకిస్తలేం, సిద్ధాంతాలను వ్యతిరేకిస్తున్నాం అంతే మేము. సో అన్న ఇప్పుడు అసలు హిందుత్వం అంటే అసలు ఏంటిది? హిందుత్వం అంటే బీజేపీ జెండా కప్పుకొని జై శ్రీరామ్ అన్నోడే అసలు సీసైన హిందువుడా, లేకపోతే వేరే జెండా పట్టుకొని హిందూ అంటే జై శ్రీరామ్ అన్న, ఇప్పుడు ఎల్లమ్మను కొలిసిన, మైసమ్మను కొలిసిన, ఉప్పులమ్మను కొలిసిన వాళ్ళు హిందువులు కారా? వాళ్ళే హిందువులు, వాళ్ళందరూ హిందువులే.
ఇప్పుడు ఇది క్రిస్టియన్స్ మతం మారుతాను ఆ. వాళ్ళు ఇంతకు కూడా హిందువులే కదా వాళ్ళు కూడా అవును. ఏదో ఆశపడి ఏదో ప్రలోభ పెట్టి ఏదో వస్తుందని అది వస్తుంది ఇదని ప్రలోభ పెట్టి మతం మారుతాను కానీ వాళ్ళు ఇంతకుముందు కూడా హిందువులే కదా. ఉమ్, ఇక్కడ హిందువు కాకుండా వేరే వాళ్ళు ఎవరు ఇంతకుముందు ఉమ్, చెప్పండి ఎవరైనా ఉంటే ఉమ్, ఎవరు వాళ్ళంతా హిందువులే. ఓకే. కమ్మకాన్ని కొలిసినా సారకాన్ని కొలిసినా లేకపోతే బైసమ్మని కొలిసినా మన ఏంటిది మన గ్రామ దేవతను కొలిసినా కూడా వాళ్ళంతా హిందువులే. ఉమ్, హిందువులు కాదని ఎవరు చెప్తారు? ఉమ్, ఎవరు చెప్పానండి ఎవరు హిందువులు కాదని? ఉమ్, వాళ్ళ సిద్ధాంతం అంటే హిందువులే. ఉమ్, ఇలా వనవాసి వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా హిందువులే. హిందువు కాదని వాళ్ళు కూడా చెప్పారు కదా హిందువులే, మీ హిందువులే చెప్తారు వాళ్ళు. ఉమ్, ఇలా లంబాడి భాష ఉంటది, ఉమ్, మన కోయలో కోయ భాష ఉంటది. ఉమ్, కానీ భాషలు వేరు, అన్ని ప్రాంతాలు వేరు, మతాలు వేరు, అన్ని వేరు. కానీ అందరూ హిందువులే, ఇక్కడ ఉన్నదంతా హిందువులే. ఉమ్. మీ అయితే గట్టిగా నమ్ముతాం మేము. అంతేనా? సో అంటే రైట్, మీ పాయింట్కి వస్తా. ఎస్, హిందువులే అనుకున్నాం. మరి హిందువులు ఒక్కళ్ళు ఓట్లేస్తే మీరు ఎమ్మెల్యేలు రాష్ట్రంలో అధికారం చేపట్టరు కదా, అందరూ వేయాలి కదా మీకు ఓట్లు. హిందువులు వేయాలి, ముస్లింస్ వేయాలి, క్రిస్టియన్స్ వేయాలి, అందరూ వేయాలి కదా. అందరు వేస్తేనే మేము 21 రాష్ట్రాలకి మేము ఉన్నాం ఇప్పుడు ముఖ్యమంత్రులు. ఉమ్, అందరు వేయకపోతే 21 రాష్ట్రాల్లో మేము ముఖ్యమంత్రి అయితే 3 సార్లు ప్రధానమంత్రి ఎట్లయితాడు? ఉమ్, ఇప్పుడు ముస్లింస్ ఉన్న ప్రాంతాల్లో కూడా మేము ఇప్పుడు మాకు ఎమ్మెల్యేలు గెలిచిండు, ఎంపీలు గెలిచిండు, ఇలా ప్రధానమంత్రి 3 సార్లు ఎట్లయితారు? ఉమ్, ఒక్కరిని మేము చేసుకుంటే ఇవాళ ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రి చేయకు. ఉమ్, 21 రాష్ట్రాల్లో మేము ముఖ్యమంత్రులు ఉన్నాం. ఉమ్, ఎంతో మంది గవర్నర్లు ఉన్నారు, ఎంతో మంది కార్పొరేషన్ల చైర్మన్ లైన్లు, ఉమ్, ఎక్కడ ప్రతి ఒక్క కాడ ఉమ్, అవన్నీ ఉట్టిగా అయితే. ఇప్పుడు మొన్న కార్పొరేషన్ ఎలక్షన్లలో 90% కార్పొరేషన్ ఎలక్షన్లలో బీజేపీ గెలిచినాయి. ఉమ్, ఎట్లా గెలిచినాయి ఉమ్, అంటే వేరే వాళ్ళు కూడా వస్తేనే కదా గెలిచేది. ఉమ్, కానీ ఒక హిందువులు అంటే హిందువులే చెప్తాను మేము, అందరం హిందువులే చెప్తాను మేము. ఉమ్, అందరు హిందువులైనప్పుడు హిందువులే మళ్ళీ చేసినప్పుడు ఎందుకు గెలుపు? ఉమ్, మేము ముస్లింస్ వేరే, క్రిస్టియన్స్ వేరే అంతే కదా. అందరు హిందూ భావజాలు ఉన్నోళ్ళే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలో. ఇప్పుడు ములుగు జిల్లాలో మీరున్నారన్నా, మీకు రేపు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది బీజేపీ పార్టీ నుంచి. మీకు ములుగు జిల్లాలో బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ వస్తుంది. ఇప్పుడు మీకు ముస్లింస్ ఓట్లు వేయాలిగా, హిందువులు ఓట్లు వేయాలిగా, అందరు ఓట్లు వేయాలిగా. మరి మీరు జై శ్రీరామ్ అంటుంటారు, హిందూ ధర్మం అంటుంటారు. మరి ముస్లిం అయినా ఓటెట్టేస్తాడు, క్రిస్టియన్ అయినా ఓటెట్టేస్తాడు మీకు. ఎందుకు వేరు? వాళ్ళ ఇప్పుడు మన ఎస్టీలు ఉన్నారు, వాళ్ళది వేరే. మన రాముడు జై శ్రీరామ్ రామ్ అంటారు వాళ్ళు, వాళ్ళది కూడా దేవత వేరే. ఇలా కోయలు ఉన్నారు, కోయల దేవత వేరే. కానీ ఏ దేవత ఉన్నా కూడా మన లాస్ట్ వాళ్ళంతా హిందువులే అంటున్నాం మేము. మేము హిందువులు కాదంటలేము. మేము ముస్లింస్ కూడా హిందువులో ఇక్కడ తర్వాత హిందువులే. ఇక్కడ హిందువుల గురించి వాళ్ళు క్రిస్టియన్స్ కూడా కొంచెం వ్యాప్తి ఎక్కువ చెందిన అంతే. మనం తక్కువ చెందినాం, వాళ్ళు ఎక్కువ చెందిన అంతే. మీకు వాళ్ళ మీద మాకు దేశాభిమానం. దేశం అంటే ఎప్పుడు మేము చూపించలేదు. మా పార్టీ అయితే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వాళ్ళ మీద దేశం అయితే చూపించలేదు. ఎక్కడ దేశం చూపించిందో ఇక్కడ చూపించండి. వాళ్ళు ఇప్పుడు నువ్వు అంటావు, నేను అంటా. నువ్వు అనకపోతే నేను అన్నా కదా. హిందూ అన్నతోడు ఎప్పుడు వాళ్ళ మీద ప్రతీకారం తోటి ఉండడు. నిన్ను నా హిందుత్వంలో మీద రావాలని ఎప్పుడు అనుకోడు హిందూ అంటాడు. కానీ వేరే కంట్రీస్ నుంచి, వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇది క్రిస్టియన్స్ మారాలని, ముస్లింస్ గా మారాలని వాళ్ళ ప్రయత్నం చెప్తాను. కానీ ఇక్కడ మా ప్రయత్నం అనేది హిందూ అన్నట్టు ఎవరు చేయడు. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీకు ములుగు జిల్లాలో ఒకటి బాగా, అంటే ఒక విషయంలో మేము వీడియోలు చూసి చాలా ఇన్స్పైర్ అవుతా ఉన్నా. అంటే ఇక్కడ మీలాంటి వాళ్ళు ఏం చేస్తారా అని మాకు డౌట్ వస్తుంది. సీతక్క గారు కొన్ని సేవా కార్యక్రమాలలో పాపం వరదలు వచ్చినా, నీళ్లు వచ్చినా, అసలు చెట్లు కూలినా సరే నెత్తిన మూటలు పెట్టుకొని పోయి మరి ప్రజలకు సేవలు అందిస్తారు. మరి మీరెందుకు అందించలేకపోతారు? మేమెందుకు అంటే కరోనా వచ్చినప్పుడు స్టార్ట్ చేసిందే మేము, భారతీయ జనతా పార్టీ నుంచి స్టార్ట్ చేసింది. రోజు హాస్పిటల్ పోయి రోజు మేము స్టార్ట్ చేసిందే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. దాన్ని పట్టుకొని సీతక్క కొంచెం హైప్ చేసుకొని వాళ్ళకు మీడియా వెంబడి పెట్టుకొని మీడియా తోటి అది చేసి హైప్ సంపాదించడే కానీ తప్ప దాన్ని చేసేది ఏది ఉట్టిగా మామూలు దానికి ప్రచారం కోసం అంతే. అది కానీ నిజంగా చేసేది తక్కువ. అది నిజంగా చేసేది చాలా తక్కువ. నిజంగా సీతక్క చెమట కారుతున్నా సరే పట్టించుకోకుండా నెత్తిన మూటలు పెట్టుకొని పోయి ప్రజలకు ఇచ్చేసి మీరేం చేస్తారు? మీరు ఏసీ ఇప్పుడు ఆమె ఎమ్మెల్యే అయ్యి, ఇంతకుముందు ఎమ్మెల్యే అయింది, ఇప్పుడు మంత్రి అయింది. ఈ మూటలు మోసుకపోకుండా చేరాదు ఆమె. ఈ మూటలు మోసుకపోకుండా వరదలల్లా నీళ్ళల్లో పోకుండా ఎందుకు చేయాలి? అది చేయకుండా, అది కాకుండా ప్రజలకు సేవ చేయాలి కదా. ఈ మూటలు మోసుకుపోవడానికేనా ఇప్పుడు వాళ్ళు అప్పుడు ఉంచేది మరి ప్రజలను?
అట్లా ఉంటే దానికోసమేనా, అంటే హైప్ కోసమేనా? అంటే వాళ్ళని బయటికి తీసుకురావాలని బయటికి తీసుకురావాలి, వాళ్ళకి రోడ్లు వేయాలి, వాళ్ళకి వంతెనలు కట్టాలి. ఇప్పుడు నువ్వు ఇప్పటికి 10 సంవత్సరాలు ఇప్పటికి ఇది పెద్దసారికి ఎమ్మెల్యే ఉన్నది, ఇప్పుడు మంత్రి అయింది. ఇప్పుడు వాళ్ళకు సేవ చేస్తే నువ్వు ఆ మూటలు మోసం ఉండదు, చెంపలు కొడుతులు ఉండదు, ఏది ఉండదు కదా. ఇప్పుడు మాకు అసలు మాకు ఏం చేసినా మాకు హైప్ రాదు కదా, మేము చేయలేము కదా, ఏం చేయలేము. ఇప్పుడు మా గవర్నమెంట్ ఉంటే మేము చేసి చూపిస్తాం, కానీ మా గవర్నమెంట్ లేదు కదా. అవన్నీ ప్రగల్భాలు తప్ప ఏం లేవు అవి. అంటే ములుగు జిల్లాలో సరే ఇంత ముందు అంటే గవర్నమెంట్ లేదన్నా, ఇప్పుడు స్టిల్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. సేమ్ టైం ఇక్కడ ములుగులో మీకు మినిస్టర్ గారు ఉన్నారు. సో ములుగు జిల్లాలో మంత్రి సీతక్క గారు డెవలప్మెంట్ చేస్తున్నా లేదా? చేసే పుణ్యం అంటాను. మేము ఏం చేసిందో ఒకసారి చెప్పండి, ఒకటి మీకు తెలిసింది ఉంటే చెప్పండి, నేను దాని గురించి మాట్లాడతాను. అసలు ఏం లేదా? ఏం చెప్పండి అంటున్నా నేను. అదే ఏం చేసిందో చెప్పండి, ఒకటి చెప్పండి. అంటే ప్రజలకు యూరియా ఇప్పుడు ఏదైనా ఇల్లు ఇస్తాను, ఇల్లు ఇస్తాను, అందరు ఇస్తాను కదా. ప్రతి ఎమ్మెల్యే ఉన్న కాడ ఇస్తలేడా? బీజేపీ ఎమ్మెల్యే ఉన్న కాడ ఇయ్యాడా? ఇస్తాను కదా, ఇస్తాను ఇస్తలేరా? ఇక్కడ కూడా ఇస్తాను ఆమె. అది స్పెషలైజేషన్ అది ఏం కాదు కదా, అది అదే వేరైతే కాదు కదా. ఇంకేం చేసింది? రోడ్లు పోయి ఇస్తాంది, రోడ్లు వేసి అందరు ఇస్తాను కదా. సీసీ రోడ్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదే. మీ ఇప్పుడు వీళ్ళ స్టేట్ గవర్నమెంట్ పైసలు అయితే ఇల్లు, సెంట్రల్ గవర్నమెంట్ పైసలు అవి. సెంట్రల్ గవర్నమెంట్ ఈ సీసీ రోడ్డు, హైవే రోడ్లు, ఇంట్లో ఇంటర్నల్ రోడ్లు అవును. మరి ఇంద్రమ్మ మన ప్రధానమంత్రి రోజ్గార్ పైసలేని ఇప్పుడు గ్రామ పంచాయతీకి వచ్చే పైసలకి ఎక్కడి అంటారు? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా గ్రామ పంచాయతీలకు? కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ డెవలప్మెంట్ జరుగుతుంది, రోడ్లు వేస్తున్నాం, మురికాలు వేస్తున్నాం, ఇండ్లు ఇస్తున్నాం, భవనాలు కడుతున్నాం, బస్ స్టాండ్లు కడుతున్నాం అని చెప్పి వాళ్ళ ఆయితే ప్రచారం చేసుకుంటే, మరి బీజేపీ వాళ్ళు మీకు సెంట్రల్ ఫండ్ మీరు పంపిస్తే మీరు ఎందుకు ప్రజలకు తెలియపరుస్తాను? ఎందుకు పరుస్తాను? ఎందుకు పరుస్తాను? మా మంత్రి గారు, మన కిషన్ రెడ్డి గారు మాట్లాడతలేడా, మన బండి సంజయ్ మాట్లాడతలేడా? మీ ఎన్ని కోట్లు ఇచ్చినామో మొత్తం లెక్కలతో సహా చెప్తాను. రమ్మంటాను, వాళ్ళు కూడా చర్చకి రమ్మంటాను కదా. వాళ్ళు కూడా మీరు ఎంత ఫండ్స్ ఇచ్చినామో, మీరెంత ఫండ్స్ ఇస్తానో, మీరెంత డెవలప్ మేము చర్చకి రమ్మంటాను. వాళ్ళు కూడా మీ ఎన్ని రైల్వే స్టేషన్లు డెవలప్ చేసినాం, ఎంత ఇప్పుడు యూనివర్సిటీ ఎన్ని అవి ఇచ్చినాం, ఇవి మన ఎయిర్పోర్ట్లు కొత్తగా ఇస్తాను, ఇవన్నీ చర్చకి రమ్మంటాను. వాళ్ళు కూడా ఇవి ఇప్పుడు మనం వీళ్ళు మన చర్చకు వీళ్ళే వస్తలేరు. ఇప్పుడు మనకి ఎన్ని కోట్లు ఫండ్స్ ఇచ్చినా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తాను ఎప్పుడెప్పుడు ఎన్ని ఫండ్స్ వస్తాయి. ప్రతి ఒక్కరి మేము చెప్తాను, ప్రజలకు ఎందుకు చెప్తాను? ప్రజలు చెప్పండి వాళ్ళ మీద వ్యతిరేకత స్టార్ట్ అయిందా? వ్యతిరేకత అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద 100%, 90% ఇప్పుడు. అరే కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా డెవలప్మెంట్ చేస్తుంది, బరాబర్ ఇంకో 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఉంటది. 2034 వరకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఉంటదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు బల్లాగుద్ది చెప్తున్నా. కేసీఆర్ ఏం చెప్పినాను? కేసీఆర్ ఏం చెప్పిండు? నేను 15 సంవత్సరాలు నాదే గవర్నమెంట్ అన్నాడు. గవర్నమెంట్ పోయినాక అవపడతలేడు. అవపడతాడా? ఎప్పుడన్నా అసెంబ్లీకి వచ్చిండా? ఎప్పుడన్నా ప్రజల్లోకి వచ్చిండా? ఎప్పుడు రాలే. ఈయన అదే ప్రగల్భాలు పలుకుతాడు. అసలు ఆయన గవర్నమెంట్ ఉంటుందా, ఆయన సీట్ ఉంటుందా లేదా తెలుసుకుంటానికి 34 వరకు నేను ఉంటాను చెప్పుకుంటాను. ఆయన అంటే నెక్స్ట్ టైం కు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. ఎట్లా ఏ ధైర్యంతో చెప్తారు? ప్రజలకు ఆ విశ్వాసం, ప్రజలకు బీజేపీ మీకు ఓటు వేయాలనే విశ్వాసంతో ఉన్నారు. మీరు ఎక్కడ ఊళ్ళకి పోయి ఎక్కడ ప్రజలను అడగండి. ఇప్పుడు 90% నీకు బీజేపీకి ఓటు వేయాలి సార్ అని చెప్పింది. ఎందుకంటే బీఆర్ఎస్ చూసిన 10 సంవత్సరాలు వాళ్ళు దోచుకున్నది చూసినాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 4 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఏమి చేయాలి ప్రజలు కానీ, వాళ్ళు గ్రామాలలో ఏం చేయలేదని వాళ్ళే ప్రజలే చెప్పుకుంటాను. అందుకోసం బీజేపీ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ దోసుకుంది, 5 సంవత్సరాలు కాంగ్రెస్ దోసుకుంది, నెక్స్ట్ మేము దోసుకోవాలంటారా? మేము దోసుకునేది ఉంటే మేము దోసుకునేది అంటే వేరే రాష్ట్రాల్లో 4 సార్లు గెలిచింది, 6 సార్లు గెలిచిన రాష్ట్రాలు ఉన్నాయి. 3 సార్లు ప్రధానమంత్రిగా అయ్యారు. ఎక్కడ అవినీతి జరిగిన దాఖలాలు లేవు, రాష్ట్రాలలో లేవు, ప్రధానమంత్రిగా లేవు, ప్రధాన మంత్రులు లేరు. మంత్రులు కూడా మా మంత్రులు కేబినెట్ మంత్రులు కూడా ఎక్కడ అవినీతి జరిగిన మచ్చ కూడా లేదు. అందుకే వస్తున్నాం మేము. ఇది దోసుకుంటానికి కాదు, ప్రజలకు సేవ చేయాలని, అట్టడుగు వర్గాలను ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మేము వస్తాను. తెలంగాణలో ఎందుకు మీరు గవర్నమెంట్ చేపట్టలేకపోతున్నారు? గవర్నమెంట్ చేపడతా ఉంటాను. ఆంధ్రాలో ఎందుకు మీరు గవర్నమెంట్ చేపట్టలేకపోతున్నారు? ఎందుకు ఆంధ్రాలో మేము ఉన్నాం కదా, ఇక్కడ ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే బీజేపీ లేకపోతే చంద్రబాబు నాయుడు అంటాను మేము. మేము లేకపోతే చంద్రబాబు నాయుడు లేడు అన్న. నా ఛానల్ ఆంధ్ర వాళ్ళు కూడా చూస్తారు. మీ ఇష్టం, నా ఇష్టమే. మీ గారికి వస్తాయి ఫోన్లు. ఆంధ్ర వాళ్ళకి మధ్యన ఈ కేసులు పెడతారు. ఏ పెట్టారు?
నీ మీద మీరు బీజేపీ లేదని ఎట్లా అంటాను మరి చంద్రబాబు నేను తెలుగుదేశం లేదని చెప్తాను కొత్త ముగ్గురు కలిసి పెట్టుకున్నదా వాటికనే వచ్చింది అక్కడ గవర్నమెంట్ బీజేపీ లేదని మీరు ఎట్లా అంటారు బీజేపీ లేకుండా వాళ్ళని పొత్తు పెట్టుకుంటారు వాళ్ళని పొత్తు పెట్టుకుంటారు అన్న మాతోటి ఎందుకు పొత్తు పెట్టుకుంటారు చెప్పండి ఒకసారి బీజేపీ ఉందంటారా బీజేపీ లేదు వాళ్ళని పొత్తు పెట్టుకుంటారు మాతోటి వాళ్ళు గెలిచే స్థానం ఉంటే చంద్రబాబు నాయుడు ఎప్పటికీ మాతోటి వస్తేనే ఆయన గవర్నమెంట్ ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి చేశారు మాతో పెట్టుకున్నప్పుడల్లా ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో ఎప్పుడు ముఖ్యమంత్రి కాలేదు అది ఒకటి గుర్తుంచుకోండి మా ప్రజా ఆంధ్రాలో కూడా అడిగారు అన్న ఒక్కటే అడుగుతాను సూటే చెప్పి ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారి వల్ల బీజేపీ పార్టీ బతుకుతుందా బీజేపీ పార్టీ వల్ల చంద్రబాబు నాయుడు బతుకు బీజేపీ వల్ల చంద్రబాబు ఉంటాం ఇద్దరి సమానంగా వల్ల ఉంటాం ఇప్పుడు కానీ బీజేపీ వల్లనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి వచ్చాడు బీజేపీ పొత్తు వల్లనే బీజేపీ పార్టీ లేకపోతే ఆంధ్రలో బీజేపీ రాదు రాదంటారా అంటే ఎట్లా బ్లాక్ మెయిల్ చేస్తారా చంద్రబాబు నాయుడు గారిని మీ బ్లాక్ మెయిల్ కాదు వాళ్ళు గుర్తించుకుంటారు బీజేపీ తోటి ఉంటేనే మనకు మనగాడు ఉంటదని బీజేపీ పార్టీతో లేకపోతే మనకు మనగాడు ఉండదని వాళ్ళకి అర్థమైంది ప్రాంతీయ పార్టీలకు అక్కడ మరి మీకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి కానీ వాళ్ళు ఎక్కువ సీట్లు ఎందుకు తీసుకున్నారు ఆంధ్రాలో మేము అట్లే ఉంటాం ఎవరికి ఎంత ఉంటే వాళ్ళకి అంతే ఇస్తాం ఇప్పుడు వాళ్ళు ఎక్కువ ఉన్న పర్సెంటేజ్ ఉన్నది కాబట్టి వాళ్ళకి ఇచ్చినాం పొత్తు ధర్మంగానే ఇచ్చినాం అంటే పవన్ కళ్యాణ్ 11 సీట్ల 11 ఎంపీ తీసుకున్నాడు మరి 11 సీట్లు తీసుకున్నాడు 21 సీట్లు తీసుకున్నాడు 21 సీట్లు ఎందుకు తీసుకున్నాం మరి ఆయనకు ఉన్నది కదా పొత్తు ధర్మంగా పాటించి పొత్తు ధర్మంగానే ఇది ఉన్నాం అంతే అక్కడ ఆయన చంద్రబాబు నాయుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎక్కువ స్థానం ఉన్నాడు కానీ ఆ గెలవాలంటే సీటు ముఖ్యమంత్రి స్థానం చేయాలంటే బీజేపీ అవసరం ఉన్నది పవన్ కళ్యాణ్ అవసరం ఉన్నది కాబట్టి పొత్తు ధర్మం కూర్చున్నాం ఎక్కువ సీట్లు ఇవ్వాలి ధర్మం అంటాను మేము కూడా ఇలా మీకు సెంటర్ లో చంద్రబాబు నాయుడు గారి ఎంపీ సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు అనుకోవచ్చా మీరు అట్లా మేము అనుకోం అట్లా చంద్రబాబు నాయుడు కూడా అనుకోవడం పొత్తు ధర్మంగా పాటిస్తాడు ఇప్పుడు అంతే కానీ ఓకే ఆయన పాటిస్తాడు మేము పాటిస్తాం సరే మరి అదే పొత్తు ధర్మం పెట్టుకొని మీరు తెలంగాణ ఎందుకు గెలవలేకపోతారు టీడీపీ కానీ పెట్టుకోలేదు కదా ఇక్కడ లేదా పెట్టుకున్నామా ఇక్కడ లేదా పెట్టుకున్నామా మేము పెట్టుకుంటాం కావచ్చు ముందు ఇక్కడ ఎందుకు పెట్టుకుంటాం కావచ్చు కేసీఆర్ అంటే భయమా కేసీఆర్ అంటే మాకు భయమా కేసీఆర్ అంటే మాకు భయం రేవంత్ రెడ్డి అంటే భయమా ఎవ్వరంటే మాకు భయం లేదు భయం ఉంటే మేము అసలు ఈ తెలంగాణలో అడిగే పెట్టరు మా వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో వేసి కూర్చున్నారు బాగా వేసి కూర్చున్నారు మా వాళ్ళు గ్యారంటీ నెక్స్ట్ సారి తెలంగాణలో వస్తారు తెలంగాణలో బీజేపీ పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 8 మంది ఎంపీలు ఉన్నారు ఇందులోనే 8 మందికి 8 గ్రూపులే తయారయ్యారు బీజేపీలో అంటారు గ్రూపులు తయారైతే ఎక్కడ బయటపడ్డాను మాకైతే అవపడతలేదు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారి వర్గం వేరే ఆగన్నా మీరు 3 వర్గాలు ఉంటాయి కిషన్ రెడ్డి వర్గం ఎవరితో తిరుగుతాడు బీజేపీ ఏ ఎమ్మెల్యే పెట్టుకొని తిరుగుతాడు ఆయన ఒక మినిస్టర్ అన్న ఇప్పుడు ఆ ఎమ్మెల్యేతో మీ మాటకి వస్తానా అన్నా బలరాం అన్న ములుగు జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు బలరాం అన్న ఎవరి వర్గం అన్న ఈటెల రాజేంద్ర రెడ్డి గారి వర్గమా బండి సంజయ్ గారి వర్గమా రఘునందన్ రావు గారి వర్గమా అసలు బీజేపీ పార్టీలో మీరు ఎవరి వర్గం నేను భారతీయ జనతా పార్టీ వర్గం భారతీయ జనతా పార్టీ నన్ను బీజేపీ అధ్యక్షుని చేసింది ఈ బండి సంజయ్ అన్న చేయలే కిషన్ రెడ్డి గారు చేయలే భారతీయ జనతా పార్టీ చేసింది వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులే వాళ్ళు కూడా ఓ మంచి పది వాళ్ళకు మనకన్నా కొంచెం ఎక్కువ స్థానం ఉన్నది కాబట్టి వాళ్ళు మంత్రులని ఎమ్మెల్యేలు ఎంపీలైంది కానీ భారతీయ జనతా పార్టీ నితిన్ నవీన్ గారిని చేసిన 40 సంవత్సరాలకే వాళ్ళు 70 సంవత్సరాలు ఉన్నారు మరి ఎందుకు చేయలే అంటే వాళ్ళందరూ పార్టీ పని చేయలేదని పార్టీ పని చేస్తారు అందరు పని చేస్తారు కానీ ఎవరి ప్రాముఖ్యత వాళ్ళకు ఉంటది నేను ఏ వర్గం అనేది కాదు నేను భారతీయ జనతా పార్టీ వర్గమే నాది ఒకటే వర్గం ఫస్ట్ నుంచి మనం ఒకటే వర్గం ఏ వర్గం ఉండదు మాది అంతేనా ఏ వర్గం బీజేపీలో వర్గాలు లేరంటారు వర్గాలు మాకైతే అవపడతలేవు మరి మాకు కనపడుతున్నాయి మీకు అవపడతానికి కావచ్చు కానీ మాకైతే అవపడతలేవు మీకు అవపడితే నేనేం చేయలేను కదా మాకు అవపడ్డప్పుడు నేను చెప్తా మీకు అవపడ్డప్పుడు నేనేం చెప్తా ఏం చేయలేను నేను సో అన్న మనం చూసుకున్నట్లయితే మీ మినిస్టర్ గారి గురించి నేను ఒక వార్త చదివిన అన్న తెలంగాణ రాష్ట్రంలో అతి బీదరాలు మంత్రి సీతక్క గారు ఒక పేద అంటే మినిస్టర్ అయినా కూడా పేద మినిస్టర్ పాప ఒక ఆస్తులు గీస్తులు ఇట్లా ఏమి లేవు ప్రజాసేవకే అంకితమై ఉన్నది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు
ఇంతకుముందు అట్లే ఉండే ఎమ్మెల్యే అప్పుడు కాకముందు కూడా అంతే ఉండే పేద ఇప్పుడు అని ఎవరు చెప్పారు పేపర్లో రాస్తాను ఇసుక దందా అంటాను వాళ్ళే లారీల దందా అంటాను ఇంకేదో భూముల దందా అంటాను పేపర్లో రాస్తాను మనకు తెలియదు మనం చూడలే గాని ఆమె ఎన్ని సంపాదించింది మనం చూడలే గాని పేపర్లు అయితే రాస్తాను నాకు నాలుగైదు కేసులు 10 కేసులు అయింది నా మీద కూడా సీతక్క పెట్టిందా సీతక్క పెట్టింది ఎందుకంట సీతక్క పెట్టింది ఎందుకంటే నేను పార్టీలు పెడతాయి కదా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పెట్టినావు ఎన్నో కార్యక్రమాలలో పెట్టినావు పెడితే కేసు పెడితే ఏమైతే సో ములుగు జిల్లాలో మంత్రి సీతక్క ఇసుక దందా చేస్తుందా లేదా చేస్తాను పేపర్లు రాస్తాను ఇక చేస్తాను చేస్తాను కదా పేపర్లు ముత్తుకునేటి పేపర్లలో పేపర్లు అయితే ఉట్టిగా తయారు కదా కనపడట్లేదు మాకు కూడా అవపడతాను దందా చేసినట్టు అవపడుతుంది కదా ఇంత ముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అదే దందా చేసిండు వాళ్ళు ఇసుక దందాని ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ కూడా అదే పని చేసిండు కదా ఇసుక దందా సీతక్క వదిలిపెట్టింది ఇప్పుడు సీతక్క అదే పని చెప్తాను నిజంగా సీతక్క అలాంటి దందాలు చేస్తారంటే ఎవరు నమ్ముతారా అన్న నమ్ముతారు మీరు ఏదో కావాలని బురద చల్లుతారు కానీ కావాలని బురదాలు మాకేం పని సీతక్క పైసలు లేవని నేను చెప్పిన ఇప్పుడు నేను ఇంతకుముందు పైసలు అయితే లేవని చెప్పిన కదా మరి అది ఉట్టిగా ఎందుకు చెప్తా పైసలు నేను చెప్పచ్చు కదా ఇప్పుడు ఉంది సంపాదించిన చెప్తాను అంటున్నా ఉన్నాయి ఉంటేనే కదా ఎక్కడ లేని పైసలు సంపాదించిన సీతక్క అని చెప్తాను ఎన్ని కోట్లు ఉండొచ్చు ఎన్ని కోట్లు నేను చెప్పలేను కదా నేను పోయి చూసినా కానీ సంపాదించిందని ప్రజలు అనుకుంటాను అట్లా ఎన్నో కోట్లు వేల కోట్లు సంపాదించిన ప్రజలు అనుకుంటాను కానీ మనకు ప్రజలు అనుకునేది వాస్తవం అవుతుంది కదా ప్రజలు దేవుళ్ళు ప్రజలు అనుకునే మనం వాస్తవం గ్రహించాలి మరి అంత సంపాదించుకునేటేమో ఆ నియోజకవర్గాన్ని ఎందుకు డెవలప్మెంట్ చేయదన్నా మీరు డెవలప్మెంట్ చేయలేదంటారు ఏం డెవలప్మెంట్ అంటున్నా నేను చేసే డెవలప్మెంట్ అది కూడా ఇప్పుడు ములుగు జిల్లాలో మంత్రి సీతక్క స్పెషల్ గా ఏం డెవలప్మెంట్ చేయట్లేదు నాకు తెలిసి అయితే ఏం లేదు మీకు ఏమైనా చెప్తే చెప్పండి డెవలప్మెంట్ చేసింది ఇక్కడ స్పెసిఫిక్ గా తీసుకొచ్చిందని చెప్పండి మరి మీరేం చేస్తున్నారన్న మరి మీరేం చేస్తారు మంత్రి సీతక్కను ఎందుకు ప్రశ్నించట్లేదు ప్రశ్నిస్తాను ఎందుకు ప్రశ్నిస్తాను ఏమేమి అడిగారు ఏమేమి డెవలప్మెంట్ కావాలి ములుగు జిల్లా మంత్రి సీతక్కను మీరు అడిగారు ఇదే పార్టీ నుంచి ప్రతిసారి ప్రశ్నిస్తాను ఏ విషయంలో అయినా ఇసుక దందా ఎందుకు ఇసుక దందా చేస్తానని కూడా ప్రశ్నిస్తాను కదా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తాం ఎందుకు అవసరం వచ్చినప్పుడు ప్రశ్నిస్తాం ఎందుకు ప్రశ్నిస్తాం అంతే అంటారా సీతక్క ప్రశ్నిస్తాం ఎందుకు ఉన్నదే సీతక్క ప్రశ్నించేది ఇప్పుడు ఎవరు లేరు ఇక అంతేనా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఇక్కడ ఇక్కడ లేదన్నా ఎక్కడ అంత పెద్ద మాట అన్నావేంటే అరే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ చెప్పండి ఎవరున్నారు అరే నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ అని కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ వాళ్ళది కకాల వికలం అవుతాం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రాదంటారా రాదు నెక్స్ట్ టైం సీతకి ఇక్కడ ములుగులో గెలవదంటారా కష్టమా గెలుస్తుందా గెలవదా కష్టం ఎందుకు గెలవదన్నా పోయినసారి కూడా బీజేపీ కరెక్ట్ క్యాండిడేట్ మన క్యాండిడేట్ కరెక్ట్ ఉంటే ఎస్టీ ఓట్లకి 20-30 ఓట్లు సంపాదించుకుంటే సీతక్క గెలవపోయేది ఇక్కడ మాకు వచ్చే ఓట్లు తక్కువ అయిపోయేటికే సీతక్క గెలిచిందంటే మేము కరెక్ట్ ఓట్లు గెలుచుకుంటే బీజేపీ ఇక్కడ ఓట్లు బరాబర్ తీసుకుంటే సీతక్క గెలవపోయేది అది అట్లా ఆమె కూడా బీఆర్ఎస్ కూడా ఏంది కొత్త వాళ్ళకి ఇచ్చింది ఆమెను తీసుకొచ్చి పెట్టింది జ్యోతి ఆమె కూడా కొంచెం మైనస్ అది కూడా అట్లా సీతక్క గెలిచింది సీతక్కకు ప్లస్ పాయింట్ అది అంతే అంటారా సో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జ్యోతక్క గురించి మాట్లాడుకుంటే ఆమె ఎట్లా చేస్తుంది ప్రజలకు సేవ ఆమె చేసింది అయితే సో మంత్రి సీతక్క ఏం చేయట్లే జ్యోతక్క ఏం చేయట్లే సో మొత్తం ఏం చేస్తానన్నా చేసేది చేస్తాను అంటున్నాను సెంట్రల్ గవర్నమెంట్ ములుగు జిల్లా ములుగును ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందాలంటే ములుగును ఇంకా చేయాలి కొత్తగా ఇప్పుడు అట్లా ఏదైనా వేరే ఇప్పుడు మేము యూనివర్సిటీ తెచ్చినాం అట్లా కూడా ఏదైనా విద్యాలయమో అవి తీసుకొచ్చి పెట్టాలి ఇక్కడ ప్రజలకు ఇప్పుడు మారుమూల ప్రాంతాలు ఇప్పుడు నక్సల్కి మొత్తం అన్ని గ్రామాల నక్సల్స్ లేకుండా వాళ్ళకి రోడ్లు వాళ్ళకి స్కూల్స్ వాళ్ళకి సంబంధించిన అన్న వేరే ఏర్పాటు చేయాలి అది స్పెసిఫిక్ గా చేయాలి అట్లా దానికోసం అంతే చెప్తాను సో మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ములుగు జిల్లాకు ఏం చేసిరన్న ఇవన్నీ చెప్పి ఇంత ముందు చెప్పిన అన్ని అవే మీరు యూనివర్సిటీ తెచ్చింది మేమే ఇసుక తెచ్చింది మేమే జాతీయ హోదా ఇప్పుడు నిన్న తెచ్చింది శివాలయం మేమే అక్కడ మొత్తం ఈ పర్యాటక ప్రాంతాన్ని అంతా అమృత పథకం తెచ్చి పైసలన్నీ ఇప్పుడు డెవలప్మెంట్ చేసింది అక్కడక్కడ జంగల పెళ్లి కట్టింది అవన్నీ కట్టింది కూడా కేంద్ర ప్రభుత్వం పథకం పైసలే ఇవన్నీ డెవలప్మెంట్ మాయా అంటున్నాం ఇలా కేంద్రీయ విశ్వవిద్యాలయం తెచ్చింది ఇందులో మంత్రి సీతక్క పాత్ర ఏం లేదా ఏం లేదు 1% కూడా అస్సలు లేదండి ఎక్కడ చెప్పారు ఇప్పుడు ఇప్పుడు యూనివర్సిటీ వచ్చింది సీతక్క అప్పుడు ఏం ప్రయత్నం సీతక్క ప్రయత్నం చెప్పండి ఏం లేదా యూనివర్సిటీ వచ్చింది సీతక్క ప్రయత్నం అంటే రావాలని చెప్పవచ్చు కానీ ప్రయత్నం అయితే ఏముంది సీతక్క ఎవరు చేసిరా ప్రయత్నం ఎవరు మా కేంద్ర ప్రభుత్వం రైట్ అనా సో మొన్న రీసెంట్ గా చూసుకుంటే మనకు తెలంగాణ అంటే ఎంత ప్రాణం
మనందరికి తెలుసు. ఒక తెలంగాణ అంటే ఒక తల్లితో మనకు సమానం. ఎంతో పోరాడి, ఎంతో కష్టపడి, ఎన్నో బలిదానాల మీద ఎన్నో ప్రాణత్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణ. ఈరోజు చూసుకున్నట్టయితే మొన్న ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏదో సభ పెడుతుంటే గవర్నమెంట్ పర్మిషన్ లేదు, ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో భాగంగా తెలంగాణ మీ అయ్యే జాగీరా అని చెప్పేసి అన్నాడు. సో దీని మీద సమర్థిస్తురా? తెలంగాణ మీ అయ్యే జాగీరా అంటే నువ్వు పర్మిషన్ ఇస్తే అయిపోద్ది కదా నాకు. పర్మిషన్ ఇస్తే అయిపోద్ది, ఎవరికైనా పర్మిషన్ ఇవ్వాలి. తెలంగాణ తెచ్చుకున్నాం కదా. ఎవరు తెచ్చిరు? తెలంగాణ ప్రజలు. పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలు ఇవాళ నీకు డైరబుల్ దయాకర్ చేసిండు, ఉద్యమం చేసిండా? ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి వచ్చిన మంత్రులందరూ చేసిందా? ఎవరు వాళ్ళది? ఎవరిది? దయాకర్ ఇక్కడ ఆంధ్రానా తెలంగాణ? తెలంగాణ. ఆంధ్రాలో డిప్యూటీ సీఎం వచ్చి తెలంగాణ మీ అయ్యే జాగీరా అంటే ఆంధ్ర ఆయన తెలంగాణ ఆంధ్ర అంతా పార్టీ ఇక్కడ ఉంటే అంత ఉంటుంది పార్టీ. ఆయన అంతర్జాతీయ స్థాయి పార్టీ. ఇప్పుడు రాష్ట్ర తెలంగాణ జనసేన పార్టీ జాతీయ స్థాయి కదా. నా తెలంగాణ కూడా పార్టీ నడుపుతా అనుకుంటాను. ఆయన నడుపుకుంటాడు, అదే అంటున్నా. మరి మీ ఏ జాగీరా అంటే అదే మరి కాదు. మరి రేవంత్ రెడ్డి జాగిరి కాదు కదా. రేవంత్ రెడ్డి జాగీరా అంటే వేరన్నా. తెలంగాణ మీ అయ్యే జాగీరా అంటే అలా మా అయ్య వస్తాడు, మీ అయ్య వస్తాడు, వీళ్ళయ్య వస్తాడు, అందరు అయ్యలు వస్తాడు. ఎక్కడ ఆంధ్రాలో డిప్యూటీ సీఎం గా చేసిన ఆయన వచ్చి ఇక్కడ వచ్చి మన అయ్యల్ని ఎంచుతుంటే పౌరుషం రాదా? ఆయన ఆంధ్ర అని అట్లా అన్నాను కదా. ఓహో, ఇప్పుడు నాకు అర్థమైందన్న. మీరు ఆంధ్రాలో ఆయనతో పాటు కూటమిలో పొత్తులో పూసుకున్నా, మీరు వీనికి ఆయన వ్యతిరేకిస్తే పవన్ కళ్యాణ్ మీ కూటమి నుంచి ఊడబిక్కుంటే ఆంధ్రాలో తీసి ఉండదు. అట్లా ఉండదు. అదే భయం కదా. ఊడబిక్కుంటే వాళ్ళే పోతారంటాను నేను. ఎవ్వరు ఊడబిక్కుంటే వాళ్ళే పోతారు. పవన్ కళ్యాణ్ శివసేన ఉండే మాతోటి. శివసేన పోయింది, ఊడబిక్కుపోయింది, ఊడబిక్కుపోయినట్టు పోయింది. ఇవాళ మాతో ఊడబిక్కున్న వాళ్ళు ఊడబిక్కుపోయినట్టే పోతారు. మేము ఊడబిక్కపోతే వాళ్ళని ఎందుకు భయపడతాం? వాళ్ళు పోరు, మేము మానం. ఎందుకంటాం? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ద్వారా ఊడబిక్కొని పోతే మీకు నష్టమా, పవన్ కళ్యాణ్ గారికి నష్టమా? మాకే నష్టం ఉండదు. పవన్ కళ్యాణ్ గారికి నష్టమా? ఎవరికైనా నష్టం, వాళ్ళకే నష్టం. ఎవరు ఊడబిక్కపోతే వాళ్ళకే నష్టం. సో ఫైనల్ గా మేము ఊడబిక్కపోతే మాకు నష్టం. మేము ఊడబిక్కం పోం కదా. కొత్తలో భాగంగా వాళ్ళు ఎంత హిందూ ధర్మం పాటిస్తే మేము అంత ధర్మంగా ఉంటాం. మీ పార్టీని బాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా బీజేపీ పార్టీని బలపరచడానికి పెట్టుకున్న రథ సాధ్యే పవన్ కళ్యాణ్ అని అంటారు. అందుకని మీరు వ్యతిరేకించారు. మాకైతే తెలియదు, మరి బీజేపీ పార్టీకి అయితే తెలియదు. సో మీరైతే సమర్థిస్తున్నారా పవన్ కళ్యాణ్ మాటలు? పవన్ కళ్యాణ్ మాటలు అట్లా అండు తెలంగాణ ప్రజలు అన్నాడు తప్పే అది కావచ్చు, కానీ ఆయన ఏ విషయం నాకు తెలియదు. మరి నేను చూలే, మరి అది ఏ రకంగా దేనికోసం అన్నాడు ఎట్లా అన్నాడు మనకు తెలియదు. అట్లా అన్నాడు తెలంగాణ ప్రజలు అన్నాడు తప్పే. అది తప్పని తప్పున అనాలి కదా. తప్పే అనాలి. సో లాస్ట్ అండ్ ఫైనల్ గానా తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రత్యేకంగా ములుగు జిల్లాలో బీజేపీ పార్టీకి భవిష్యత్తులో ఏ పార్టీ ద్వారా పోటీ? కాంగ్రెస్ ద్వారా పోటీ. బీఆర్ఎస్ కాదా? ఓహో, ఇది కూడా వస్తుంది నిజమా అన్న? నెక్స్ట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకోబోతున్నారు. పొత్తు పెట్టుకోము. ఎందుకు అంత వాసన వచ్చింది? పార్టీ ఉంటే కదా పొత్తు పెట్టుకుంది. ఏమన్నా అసలు పార్టీ లేదంటున్నా? పార్టీ ఎక్కడ ఉంటుందని పెట్టుకుంటాం. పార్టీ ఎలక్షన్ వరకు పార్టీ ఉండదంట. సో బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కాళేశ్వరం వాటర్ రిలీజ్ చేయండి, ప్రజలకి నీళ్లు వస్తే పంటలు పండుతాయని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తారు. కాంగ్రెస్ ఏమో అది కూలేశ్వరాయన, అది మొత్తం ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి అంటారు. దీంట్లో మీరు ఎవరిది సమర్థిస్తారు? కాంగ్రెస్ పార్టీ తప్పంటాం. మేము ఎట్లా డిజైన్ చేసిండ్రు, ఏం చేసిండ్రో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తుంది, నీకు నాకైతే తెలియదు. అది పారే ప్రాజెక్టా లేకపోతే ఉట్టి కట్టిన ప్రాజెక్టా అనేది ఇప్పుడున్న గవర్నమెంట్ కే తెలుస్తుంది. అది బీఆర్ఎస్ ఏం చేసిండ్రో, ఏ పాపం చేసిండ్రో వీళ్ళే కనిపెట్టాలి. అది వీళ్ళు కనిపెట్టకుండా వాళ్ళ మీద నెట్టి వీళ్ళు సపరేట్ 2.5 సంవత్సరాల కంచెల్లి సపరేట్ పోకుంటే ఎట్లా? ఏదో చేయాలి. ఇప్పుడు వాళ్ళు తప్పైతే వాళ్ళకి శిక్షించాలంటాను. వాళ్ళ డబ్బు వాడుకుంటే తెలంగాణ ప్రజలు డబ్బు వాడుకుంటే తెలంగాణ ప్రజల డబ్బును మళ్ళా రిటర్న్ చేస్తారా, లేకపోతే వాళ్ళని ఏమన్నా శిక్షిస్తారా? ఏదో చేయాలి. కానీ రైతులకు మాత్రం నువ్వు నీరందించాలి కదా. నువ్వు ఏదో ఒకటి చేసి మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఏదో ఒకటి చేసి రైతులకైతే నీరందించాలి. అది కాంగ్రెస్ పార్టీ చేసే తప్పది. బలరామన్న, యాక్చువల్ నేను ఫస్ట్ అడుగుతాను అనుకునే క్వశ్చన్, మీరు అసలు రాజకీయంలోకి ఎందుకు వచ్చారు? రాజకీయంలోకి ఎప్పుడు వచ్చారు? అసలు మీ ఫ్యామిలీలో రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏంది? బీజేపీ పార్టీని ఎందుకు నమ్ముకోరు? నేను ఫస్ట్ నుంచి బీజేపీ అంటే ఏబీపీ నుంచి వచ్చింది. ఆర్ఎస్ఎస్ ఫస్ట్ నుంచి, అప్పటి నుంచే చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్. మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీకి రాజకీయంగా ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ ఏం కాదు. కానీ నేను చదువుకున్నప్పటి నుంచి ఆర్ఎస్ నుంచి ఏబీపీ కాలేజీలో ఏబీపీలో పనిచేసాను. అంటే ఇంకా అయోధ్య అప్పుడు ఇంకా అరసైపోయాను.
కరసేవ వేస్తున్నాం. అంటే ఇంకా అన్ని ఉద్యమాలు పాల్గొన్నాం. బీజేపీ అంటే ఒక సిద్ధాంత పరంగా మంచిగా ఉంటుందని నమ్ముకొని బీజేపీలోకి ఉన్నాం. అప్పటి నుంచి బీజేపీ చిన్నప్పటి నుంచి మేము దాదాపుగా ఇంటర్మీడియట్ తర్వాత బీజేపీలోనే కంటిన్యూ అవుతాను. దాన్ని నమ్ముకొని వచ్చినాం కానీ వేరే వాళ్ళు మనసులు నమ్ముకొని రాలే, దేశం నమ్ముకొని రాలే. వాజ్పేయి ఉన్నప్పుడు అంతే ఉన్నాం, అంటే ఇంకా అయోధ్య ఉద్యమం చేసినప్పుడు అంతే ఉన్నాం. అయోధ్య గట్టినా కూడా గట్లే ఉన్నాం, అయోధ్య గట్టినా కూడా పెరుగుతున్నాం, అయోధ్య కట్టకపోయినా కూడా అదే ఉద్యమం చేసినాం. సో బీజేపీలో ఉన్నాం అన్నా. రైట్ అన్నా. ఇప్పుడు హిందుత్వం జై శ్రీరామ్ మీరు బొట్టు పెట్టుకోరు, నేను పెట్టుకోలేదు. నా చేతికి వెంకటేశ్వర స్వామి ఉంగరం ఉంది, మీ చేతికి లేదు. ఇప్పుడు నాకు రుద్రాక్ష మీకు లోపల ఉందేమో, లోపల పైన ఉండే ఖరాబ్ అయింది. ఓకే రైట్ అన్నా. ఇప్పుడు నేను హిందూనా కాదా? హిందువే అని చెప్తా. నేను అందరు హిందువులు అని చెప్తాను నాన్న. నువ్వు హిందువా కాదంటే మళ్ళీ నేను చెప్తాను. నేను హిందువే అంటాను, ప్రతి ఒక్కరు హిందువే అంటాము, హిందువే అంటాను మనం. కానీ వాళ్ళు ఏదో పెట్టుకొని వాళ్ళు వైషమ్యాలు పెంచుతాను తప్ప ప్రతి ఒక్కరు హిందువే అని చెప్తాను. మనం తెచ్చగొట్టే మాటలు మనం ఎప్పుడు మాట్లాడము. బీజేపీ పార్టీగా రాదు. అంతా దేశ సమగ్రతే ముఖ్యం చెప్తాను, దేశ సేవే ముఖ్యం చెప్తాను, ధర్మమే ముఖ్యం చెప్తాను. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ యొక్క ఫర్దర్ ఫ్యూచర్ లో మీ యొక్క రాజకీయ అంటే ప్రణాళిక ప్రకారం మీ లైఫ్ డ్రీమ్ ఏంటన్నా? పొలిటికల్ గా నా లైఫ్ డ్రీమ్ ఏమన్నా బీజేపీనే అంచెలంచెలుగా ఏదో పార్టీ పదవులు పొందాలి, ఎప్పటికీ అయిపోయేదాకా ఏదో చిన్న పదవులు పెద్ద పదవులు దేంట్లో పదవులు ఉండాలని ఆశ. అంతేంట్రా? సో మీ భవిష్యత్తులో మీ రాజకీయ చరిస్మా అనేది మీతో నిండైద్దా, ఇంకా వారసత్వాలు వచ్చే ఛాన్స్ ఉందా? ఛాన్స్ ఉంటుంది, ఉంది. రైట్. వారసత్వం అంటే వారసత్వం అనే కాదు, వాళ్ళకు ఉంటే వస్తుంది. మా వాళ్ళు కూడా అదే ఇప్పుడు హిందుత్వం అంతే. మా నాన్న అంతే ఈ భావాలు గాల్లో ఉంటాడు, మా కొడుకుడు ఈ భావాలు గాల్లో కలగొట్టే. అందరు హిందుత్వ భావం కలగొట్టే హిందుత్వంకే ఉంటారు. వేరే పార్టీకి పోయే ఛాన్స్ ఉండదు. వేరే పార్టీ వాళ్ళే మన పార్టీ వైపు చూస్తా అంటే మన హిందుత్వం ఇటు ఈ పార్టీ వైపు కాబట్టి మనం వేరే టైప్ పార్టీకి ఎట్లా పోతారు? ఎవరు పోతారు? సో మీకు ఆఫర్లు కూడా వచ్చి ఉంటాయి కదా, ఇలాంటి ఇంత పెద్ద పోస్ట్ లో ఉన్నారు కదా, వేరే పార్టీ నుంచి ఆఫర్లు అయ్యి వస్తాయి కదా. మనం మన మన సంగతి చెప్తే వేరే వాళ్ళు అడగండి. నా పార్టీ నాన్న అడుగుతాను, మీరు చెప్తా. వేరే పార్టీ వాళ్ళు అడగండి, మన పార్టీ సంగతి ఈయన ఎట్లుంటాడు ఏం కదా మీరే అడగండి, అప్పుడు తెలుస్తారు. వాళ్ళు మారుతారు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మారుతారు. భారతీయ జనతా పార్టీ సభ్యులు ఎవరు మారరు కూడా. ఎవరు మారని చెప్పండి. ఎంతమంది ఇక్కడ ములుగు సంగతి వచ్చారు మంది ఉన్నారు. కానీ అట్లా పైసల కోసము లేకపోతే బెదిరింపుల కోసము పార్టీ మారే విషయమే ఉండదు. వచ్చినా మీకు బెదిరింపులు ఏమన్నా సీతక్క ఉండే అంటున్నా నేను. సీతక్క మా అన్నని చెప్తలేను, సపరేట్ గా చెప్తలేను. బీజేపీ కార్యకర్త అంటేనే అట్లా ఉంటారు, కరెక్ట్ కార్యకర్త అయితే. ఇక మామూలుగా వచ్చిపోయే కార్యకర్త అంటే నేను చెప్పలేం కానీ కరెక్ట్ కార్యకర్త బీజేపీ కార్యకర్త ఎవరికి భయపడడు, ఎవరికి పైసలు లొంగడు, ఎవరికి. అన్నా ఇప్పుడు మంత్రి, ఇప్పుడు సీతక్క గారు మినిస్టర్ హోదాలో ఉన్నారు. మీరు అన్నట్టు సరే మంత్రి అయిన తర్వాత డబ్బులు బాగా సంపాదిస్తున్నారు మీరే అంటారు. మరి నెక్స్ట్ ఎన్నికల్లో మన అంత బలమైన సీతక్క గారిని, అంత మినిస్టర్ రేంజ్ లో ఉన్న సీతక్క గారిని మీ బీజేపీ పార్టీ ములుగు జిల్లాలో ఎదుర్కొనేంత అన్ని సామర్థ్యాలు గల వ్యక్తులు ఉన్నారా? తయారవుతారు, తయారవుతారు. ఎందుకంటే ఇప్పుడు సీతక్క ఏముండే అప్పుడు మరి చంద్రలాల్ కొట్టలేదా? కొట్టలేదు. జగన్ నాయకుని కొట్టలేదా? చంద్రలాల్ ఒకప్పుడు చంద్రలాల్ దగ్గర అప్పుడు కూడా ఏం లేకుండా ఫస్ట్ జగన్ నాయకుని ఓడిచింది కదా. చంద్రలాల్ ఓడిచింది కదా సీతక్క కూడా. బలమైన క్యాండిడేట్ కదా వీళ్ళు వాళ్ళకన్నప్పుడు. పైసలు వాళ్ళ దగ్గర ఏమికన్నా ఎక్కువ ఉన్నాయి కదా. ఇప్పుడు అంతే, మీ దగ్గర పైసలు కావచ్చు, పైసలు లేని వాళ్ళు వచ్చి కొడతారు గ్యారెంటీగా, అది తప్పనిసరి. ఓకేనా? లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ యొక్క ములుగు జిల్లా ప్రజలకు, బీజేపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మీరు ఏం చెప్పదలుచుకుంటారు? బీజేపీ నాయకులు కార్యకర్తలకు ఏం చెప్తానంటే, వచ్చే గవర్నమెంట్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పరుస్తుంది. దానిలో ప్రతి కార్యకర్త కష్టించి పనిచేస్తే ముందు భవిష్యత్తు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఉంటుంది. దానిని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే బీజేపీని తెలంగాణలో ములుగులో కూడా పార్టీని ఎమ్మెల్యే గెలిపించుకోవచ్చు, ముఖ్యమంత్రి కూడా ఛాన్స్ ఉందని చెప్తాను. రైట్ అన్నా, బలరామన్నా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో మంచి అత్యున్నత స్థాయికి వెళ్ళాలి, మంచి పెద్ద పదవులు అవరోధించి ప్రజలకు ఇంకా దగ్గరై అవినీతి లేని సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.